లిక్కర్ కేసు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రోజు సిట్ విచారణకి హాజరు కాబోతున్నారు. గతంలో కూడా ఆయన విచారణకి హాజరయ్యారు. అప్పుడు కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. సిట్ అధికారులు తనని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని చెప్పారు, విచారణకి సహకరించారని చెప్పారు, తనకి ఏం తెలుసా అన్ని విషయాలు దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారని చెప్పారు. ఇది పార్టీలకు అతీతంగా మీడియా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. మరి ఈ రోజు విచారణకి హాజరు కాబోతున్నారు విజయసాయిరెడ్డి. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడతారనే ఉత్కంఠ అయితే నెలకొంది. మరోవైపు విచారణకు ముందు విజయసాయిరెడ్డి చేసినటువంటి తాజా ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. మన విజయసాయిరెడ్డి ఈ రోజైతే సిట్ విచారణకి హాజరు కాబోతున్నారు ఏపీ లిక్కర్ కేసు సంబంధించి. అయితే విచారణకి హాజరయ్యే ముందు ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఆ ట్వీట్ ని మనం ఐ న్యూస్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. ఆ ట్వీట్ సంబంధించి దాంట్లో అర్థం కూడా చాలా కనిపిస్తుంది. ఆయన ఒక శ్లోకానికి సంబంధించి ట్వీట్ చేశారు. దానికి సంబంధించి తెలుగు అర్థాన్ని కూడా ఆయన వివరించారు. అర్థం ఏంటో చూద్దాం. కర్మలను ఆచరించుట ఎండే నీకు అధికారము కలదు. అంటే ఏదైతే కర్మలను ఆచరించడం వరకే ఉంది, కానీ వారి ఫలితములు మీ మీద లేదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినట్టు సందర్భం. నీవు కర్మ ఫలాలకు కారణం కారాదు అంటూ కూడా ఆ యొక్క శ్లోకాన్ని కోట్ చేశారు. అట్లని కర్మలను చేయుట మానరాదు అని కూడా విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ లో అర్థం కింద తెలుస్తోంది. రైట్, ఈ రోజైతే సిట్ విచారణకి హాజరు కాబోతున్నారు మరొకసారి విజయసాయిరెడ్డి ఏపీ లిక్కర్ కేసు సంబంధించి. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. గతంలో కూడా సిట్ విచారణకి హాజరయ్యారు, అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారని చెప్పారు. కొంతమంది పేర్లు కూడా ప్రముఖంగా ఆయన ఆఫ్టర్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఎవరికి సంబంధం ఉంది ఏంటనే విషయాన్ని కూడా బహిర్గతం చేశారు. అయితే ఈ రోజు మరొకసారి సిట్ ముందుకు విచారణకి హాజరు కాబోతున్నారు విజయసాయిరెడ్డి. ఏ విషయాలను ప్రస్తావించబోతున్నారు, ఏ పేర్లు బయటకు రాబోతున్నాయనేది అయితే ఆసక్తికరంగా మారింది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు మరొకసారి సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ విచారణలో ఏదైతే మద్యం కుంభకోణం కేసుకి సంబంధించినంత వరకు విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సిట్ అధికారులకు చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే దాదాపుగా 2 సార్లు ఆయన ఏదైతే సిట్ విచారణకు హాజరైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే సిట్ దూకుడుగా వెళ్లడం కావచ్చు, అలాగే కొంతమంది ప్రముఖులను అరెస్టు చేసి వారికి సంబంధించినటువంటి విచారణ కొనసాగించే అవకాశం వచ్చిందంటే విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తోనే సిట్ అధికారులు ముందుకు వెళ్లారని చెప్పాలి. ఇక ఈ రోజు మరొకసారి సిట్ విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు ఆయనకు ఆదేశాలు ఇవ్వడం తోటి ఆయన ఇప్పటికే గతంలో కూడా 2 సార్లు హాజరైనప్పుడు కూడా నేను ఎప్పుడు సిట్ అధికారులు పిలిస్తే అప్పుడు విచారణకి హాజరవుతాను, పూర్తిగా నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను అని చెప్పడంతో పాటు రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఇది మొత్తం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో కీలకంగా రాజ్ కసిరెడ్డి అలాగే ఆయన తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని బయట పెట్టడం కావచ్చు, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి పేర్లు, ఇలా ఎవరైతే సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి దాంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లన్నింటినీ కూడా విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే సిట్ ముందుకు వెళ్ళిందని చెప్పాలి. ఇక
సిట్ దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటుగా రజత్ భార్గవ్ ని కూడా నిన్న విచారణకు పిలిచారు. రజత్ భార్గవ్ అప్పుడు స్పెషల్ సిఎస్ గా ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఆయన నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత విజయసాయి రెడ్డి ఈ రోజు ఏదైతే విచారణకు హాజరవుతున్నారు కాబట్టి మరికొంత లోతుగా సిట్ విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మరి ఈ రోజు సిట్ విచారణకి హాజరైన తర్వాత విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఎటువంటి కామెంట్స్ చేస్తారు, ఏ విషయాన్ని బహిర్గతం చేస్తారనేది వేచి చూద్దాం. దానికి సంబంధించి కూడా అప్డేట్స్ ఆయన చూసే ప్రయత్నం చేద్దాం.